గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు ఇప్పుడు మనుషులకు ఉండే సమస్యలే మనం చెప్పేవి అనే కావు. వివాహం అనుకోవచ్చు, ఉద్యోగం అనుకోవచ్చు, ఆరోగ్యం అనుకోవచ్చు, సంతానం అనుకోవచ్చు. ఇవే మనకి ఎక్కువ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆర్థికంగా ఆంజనేయ స్వామిని మనల్ని అనుగ్రహించాలంటే ఏ విధంగా మరి స్వామివారి ఆరాధన చేయాలంటారు? మంచి ప్రశ్న. ఆరోగ్యం, డబ్బు, పిల్లలు, పెళ్ళి, ఇదే ప్రశ్న. నాలుగే ఉంటాయి, అంతకంటే ఉండవు. సంతానం కావాలి, లేదంటే పెళ్ళి కావాలి, లేదంటే ఆరోగ్యం కావాలి, లేకపోతే ధనం కావాలి. ప్రపంచంలో ఉన్నది నాలుగే. నిస్వార్థంగా, నిష్కల్మషంగా మీరు భగవంతుడు ఇచ్చిన ఆదిశంకరాచార్యుల వారు మనకు చాలా ఇచ్చారు. ఒక లక్ష్మీదేవత కానీ, ఇంకోటి కానీ, కనకధార స్తోత్రాలు కానీ అవన్నీ ఇచ్చారు. వీటన్నిటినీ మనం చేసుకుంటూ నేననేది ఏంటంటే, మీకు కర్మ అనేది భగవంతుడు తగ్గించలేడు. భగవంతుడు కర్మ అనేది తగ్గిస్తాడు, తీయలేడు పూర్తిగా. కర్మని తీయలేడు పూర్తిగా. మీకు ఇంత రాసి పెట్టుంటే అంతే వస్తుంది. మనం సామాన్యంగా ఏంటంటే అత్యాశకి పోతాం. రూపాయి ఇస్తే మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి ₹2. లేదంటే సమాజంలో ఏమైందంటే పోటీతత్వం పెరిగింది. మా అన్నయ్యకి 2 ఇళ్ళు ఉన్నాయి, మనకి 2 ఇళ్ళు కావాలి. దీనికి నువ్వు భగవంతుడిని నాకు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడు భగవంతుడు? మీకు ఎంతవరకు ప్రాప్తమో, ఎంతవరకు ఉందో అంతవరకే భగవంతుడు ఇస్తాడు తప్ప ఇంకోటి ఇవ్వడు. నువ్వు సమాజంలో నీ ఆశ పెరిగింది తప్ప నాకు పెళ్ళి కావాలి అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే అందరూ సకాలంలో పెళ్లి చేసుకునే మనస్తత్వాలు పోయినాయి. బీటెక్, ఎంటెక్, లేదంటే బీటెక్ కానీ ఉద్యోగం రాగానే మనకి ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి. లేదంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక కరెక్ట్ సంబంధం, ఏదో ఒక సంబంధం వచ్చినా సరే నాకు ఈ సంబంధం వద్దు, ఇంతకంటే పెద్ద సంబంధం కావాలి. ఇది అదుపులో ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆటోమేటిక్గా మీ కోరికలు తిరుగుతాయి. ఆంజనేయ స్వామిని మీరు ఎలా చేయాలి అని అడిగారు. నేను ఇందాక మీరు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామికి నేను చెప్తున్నాను, తమలపాకు తీసుకోండి, అరటిపండు తొక్క తీయండి, తొడిమి తీసేసి తొక్క తీయండి, అంత తేనె వేయండి, ఆంజనేయ స్వామికి పెట్టండి, నైవేద్యం పెట్టండి, 2 పళ్ళు పెట్టండి, 2 అరటిపళ్ళు, ఒక తమలపాకులో 2 అరటిపళ్ళు పెట్టి పెట్టండి. నేనేం మీకు బీరవాలో లవంగాలు చెప్పట్లా. ఇది ఆంజనేయ స్వామికి అరటిపండు ఇష్టం కనుక తమలపాకు మడవండి, అది తాంబూలం, లవంగం గుచ్చండి, అమ్మవారికి పెడతాం. అది మనం తాంబూలం అన్నప్పుడు మీరు సామాన్యంగా తాంబూలం అనగానే మనం కృత్రిమంగా ఏం చేస్తామంటే తమలపాకు ప్యాకెట్టు, 2 అరటిపళ్ళు తొడుగు తీయనివి, తమలపాకు 2 తమలపాకులు, అరటిపండు ప్యాకెట్ తీయని తమలపాకు, వక్కపొడి ప్యాకెట్ పెట్టి తాంబూలం అంటారు. కాదు, అమ్మవారికి మనం నవరాత్రుల్లో పెడతాం. తమలపాకు మనం మడిచి లవంగం గుచ్చి స్వామివారి నోటి దగ్గర పెట్టండి, కింద పాదాల దగ్గర పడితే ఆయనకి సంబంధం ఏంటి? మీరు తాంబూలం అంటే పరిపూర్ణమైన భక్తితో మా కనుక మీరు పూజ చేస్తే, అది ఆంజనేయ స్వామి అవనండి, అమ్మవారు అవనండి, ఇంకోటి అవనండి, నేను ఎవరికైనా చెప్తున్నా, పరిపూర్ణంగా భక్తితో మీరు పూజించండి స్వామివారిని. ఒక కోరిక తలుచుకున్నారు తప్పులేదు. హనుమాన్ చాలీసా చదువుకోండి, మీ దగ్గరలో ఉన్న గురువారి దగ్గరికి వెళ్ళండి, దానికి కావాల్సిన మంత్రం ఆయన చెప్తారు. దానికి మీకున్న ఇప్పుడు ఏమిటంటే ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఆర్థిక బాధ, ఇంకోటో వివాహం ఉంటుంది. వివాహంలో కూడా చాలా తేడాలు ఉంటాయి, ఆర్థిక వివాహంలో కూడా చాలా తేడాలు ఉంటాయి, సంతానంలో తేడా ఉంటుంది. ఒకరికి ఒక సంతానం ఉంటుంది, వాళ్ళు ఇంకో అమ్మాయి కావాలనుకుంటారు, అబ్బాయి పుడితే, లేదా అబ్బాయి ఉంటే అమ్మాయి కావాలంటారు. వీటి తేడాల ప్రకారం మీ దగ్గర ఉన్న గురువు దగ్గరికి వెడితే ఆ గురువు మీకు మంత్రం చెప్పి దానికి తగ్గ పరిష్కారం చేస్తాడు. మీకు తమలపాకు నైవేద్యం పెట్టారు, లవంగం పెట్టారు, తాంబూలం పెట్టారు, స్వామివారికి అప్పాలు వడమాల. నేను అనేది ఏంటంటే అప్పాలు వడమాల వేడివేడిగా తీసుకొచ్చి ఆయనకి పెట్టేసి తిను స్వామి మాకు టైం అయిపోయింది. ఇక్కడ మీకు భక్తి మిస్ అవుతుంది అంట. నేను భక్తితో మీరు పూజ చేయండి. సెకండ్ థింగ్, స్వామివారితో మాట్లాడండి, ఇంటరాక్ట్ విత్ గాడ్. నేను ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నట్టుగా మీరు చక్కగా మాట్లాడుతున్నాను అంటే నేను ఏదో డైరెక్ట్గా ఆయన వచ్చేసి ఇలా కూర్చొని నా కోసం మాట్లాడింది కాదు నేను చెప్పేది.
ఇంటరాక్ట్ విత్ గాడ్ పెంచుకోండి. ఆయనతో మాట్లాడే, స్వామి నాకు ఇది ఉందయ్యా కోరిక, నువ్వు ఎలాగైనా తీర్చాలయ్యా. లేదు అమ్మవారు మీకు ఇష్టదైవం అమ్మవారు, అమ్మా ఏమిటమ్మా ఇది, కొంచెం చూడమ్మా నా పరిస్థితి. ఈ ఇంటరాక్షన్ విత్ గాడ్ అనేది మీకు పోయింది పూర్తిగా అందరికీ సమాజంలో పోయి, నేను ఇంత డబ్బు పెట్టాను, ఇంత మాలలో వేయించాను, వాళ్ళు నా కోరిక వాళ్ళ ఏమీ చేయడు భగవంతుడు. నువ్వు ఎంతున్నా రోడ్డు మీదకి రావాల్సిందే. ఎవడైనా వెనకాల పోయే ముందు మొత్తం తీసేసే కాటి మీద పడుకోబెట్టేది ఎవరినైనా సరే. మనం వచ్చే ముందే పోయే టికెట్ తీసుకుని వచ్చాం. అహంకారాలతో కనుక భగవంతుడిని మొక్కుదామంటే అది ఇక్కడ ఏదో అవుతుంది తప్ప, ఎక్కడో 1000 రూపాయల టికెట్ కడితే నిన్ను ముందు నుంచోబెట్టంగానే నువ్వేం భగవంతుడు చేశాడు అనుకోవడం పొరపాటు. కృష్ణుడు కుచేలుడు అన్ని అటుకులు ఇస్తే ఎక్కడి నుంచో వెళ్ళి ముందు కృష్ణుడే పరిగెత్తుకు వెళ్ళి కుచేలుని తీసుకొచ్చి అటుకులు తిన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే భక్తే ప్రధానం. భక్తితో సాధించండి తప్ప, నాకు ఇంత కోట్లు ఉన్నాయి, నేను భగవంతుడికి ఇంత చేశాను కాబట్టి నాకు ఇస్తాడు. అది నీ గ్రహ కార్యక్రమంలో, గ్రహంలో ఉన్నంత వరకు, నీ కర్మలో ఉన్నంత వరకు, నీ యోగం బాగున్నంత వరకు నీకు నడుస్తుంది తప్ప, మనం సామాన్యం లేకపోతే రోడ్డు మీదకి తీసుకొస్తాడు. మనం చాలామంది చూస్తాం, ఎలా బతికాడురా, ఎలా అయ్యాడురా అంటాం. గ్రహాలు ఉన్నంత వరకు, మనం ఇది ఉన్నంత వరకు మనం హాయిగా ఉంటాం. 2వ నిమిషంలో భగవంతుడు కనుక నీ గ్రహం మారి, నీ జాతకం మారిందా, తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతాడు. అందుకనే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, మనం డబ్బు ఉంది, తోచిన సహాయం చేయి, ఆరోగ్యంగా ఉంది, 4 సార్లు గుడికెళ్ళు, నీకు నచ్చిన పద్యం చదువుకో, నీకు నచ్చింది చదువుకో. అంతేగాని దాశరథి శతకంలో చెప్తాడు, కంఠం ఇదైపోయినప్పుడు బాంధవులు గప్పిన వేళ, అందరూ చచ్చిపోయాక అప్పుడు కుత్తుక నిండిన వేళ, బాంధవులు గప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలుగుదో, నాటికి ఇప్పుడే నీ భజన చేయదు, దాశరథి కరుణాపయో అనేది అంటాడు దాశరథి శతకంలో. అప్పుడు ఎప్పుడో ఏదో చచ్చిపోతారు, అయిపోతుంది, నిన్ను బెడ్ మీద పడుకోబెట్టేశారు, కిందకి దించేశారు, గ్లాసులో నీళ్లు పోస్తుంటారు, కిందకి వెళ్ళవు, అప్పుడు నీ స్మరణ చేస్తా. కుదరదు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ గొంతు, నీ ఆరోగ్యం పరిపూర్ణంగా, పంచేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నప్పుడు చక్కగా రామనామ స్మరణ చేయి, ఆంజనేయ స్మరణ, నీకు నచ్చిన దేవుని భగవంతుడి స్మరణ చేసుకో. అప్పుడే భగవంతుడు నీకు బ్యాక్ ఉంటుంది. ఉద్యోగం చేసి 10 రూపాయలు ఎలా సంపాదించుకున్నావో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు భక్తి కార్యక్రమాలు చేసి, అహంకారంతో చేయొద్దు అని చెప్తున్నా. మళ్ళీ నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి, నేను ఇంత పడేశాను కాబట్టి, నేను భగవంతుడి ముందు నుంచున్నాను కాబట్టి నాకే వచ్చింది, నాకే నో, అది నీ భ్రమ. భగవంతుడు ఎప్పుడు నిన్ను కరుణించలేదు. భక్తిగా ఉన్న రోజే భగవంతుడు నిన్ను కరుణిస్తాడు. అహంకారంతో భగవంతుడు కరుణించడు. ఇది థీరీ. అందుకనే నేను ఆరోగ్యం ఉన్నప్పుడు చక్కగా హనుమాన్ చాలీసా చేసుకో, చాలు. భగవంతుడు ఇప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్, ఆ రోజు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మనం ఉన్నంతకాలం హాయిగా చక్కగా ప్రశాంతంగా భజన చేసుకో. కాలం ఉన్నప్పుడు సత్కాలక్షేపం చేయి, మంచి మాటలు మాట్లాడు, మంచి పద్యం చదువుకో, మంచి నీకు నచ్చింది. అలా అని వ్యాకరణ సూత్రాలు చదువుకోమని నేను చెప్పను. నీకు నచ్చింది ఏమక్కర్లా, రామ 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 అను. శ్రీరామ 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 రామ శ్రీరామ 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 అనుకో, ఏమక్కర్లా. జై హనుమ జై హనుమ జై హనుమ హనుమ, ఏది నచ్చితే అది అనుకో. అది భక్తితో కార్యక్రమం చేస్తే భగవంతుడు నీకు వెన్నంటే ఉండి ఆపదలో నిన్ను కాపాడుతాడు. అప్పుడు నీ కర్మ మార్గంలో తగ్గించి నీ కోరికలు తీరుస్తాడు. నువ్వు వేసిన ప్రశ్నకు నేను సమాధానం ఇది. ఇప్పుడు భక్తితో గనక చెయ్యి, భక్తితో చేస్తే భగవంతుడు చేస్తాడు. చాలా చక్కగా తెలుసు గురుగారు.